ఓకే అండి. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. టోటల్గా బ్లౌజే కట్ చేద్దాం. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే నేనైతే 1 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. ఈ మీటర్ క్లాత్లో ఫస్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఆది కొలలు లేకుండా ఓన్లీ టేప్ కొలతతో మాత్రమే ఎలా కట్ చేయాలో చూద్దాం. ఏ సైజు వాళ్ళకి ఎలా కట్ చేయాలో కూడా చూద్దామండి. ఫస్ట్ మీకు బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్స్ ఇవే కదా ఉండాలి ఒక బ్లౌజ్ కట్ చేయాలంటే. ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ బ్లౌజ్ హైట్ తెలియాలి, అలాగే లూజ్ తెలియాలి, ఆర్మ్ డౌన్ షోల్డరు తెలియాలండి. అంతేనా? ఆర్మ్ డౌన్ షోల్డర్ అంటే ఆర్మ్ డౌన్ షోల్డర్ ఒక చిన్న ఫార్ములాతో వస్తుంది. అలాగే బ్యాక్ డౌన్ ఎంత ఉండాలి ఏంటన్నది ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఏం తెలియాలన్నానండి, ఫస్ట్ బ్లౌజ్ హైట్ తెలియాలి. హైట్ తెలియడం కన్నా ముందు చివరిన ఇక్కడ ఎటువంటి ఎక్కువ తక్కువ ఏది లేకుండా ముందుగా ఒక లైన్ అయితే డ్రా చేసేయండి. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేయండి. డ్రా చేసేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంత హైట్ ఉండాలనుకుంటున్నారో, ఒకవేళ ఒక 14 ఇంచెస్ బ్లౌజ్ హైట్ కావాలనుకోండి, 14 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఒక 1.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఎందుకు అనుకుంటే ఇందులోనే ఈ బ్యాక్ పార్ట్లోనే బ్లౌజ్కి బెల్ట్ అవసరం పడుతుంది కదా, నేనైతే కలిపే తీసేసుకుంటున్నాను కాబట్టి టోటల్గా 15.5 అయితే మార్క్ చేసేసుకున్నాను. ఓకేనండి. 15.5 మార్క్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడ ఒక మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేయండి. ఓకేనండి. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసిన తర్వాత మనకి షోల్డర్ తెలియాలి, నెక్ విత్ తెలియాలి. మనకి ఇవేవి ఎలా తీయాలో తెలియకపోయినప్పుడు ఒక పర్సన్కి ఒక చెస్ట్ కొలత మాత్రమే, ఓన్లీ చెస్ట్ కొలత మాత్రమే టేప్ కొలత మీరు కొలిచేటప్పుడు వాళ్ళ చెస్ట్ సైజు 36 ఇంచెస్ వచ్చింది అనుకోండి. 36 ఇంచెస్ని డివైడెడ్ బై 6 చేయాలండి. డివైడెడ్ బై 6 చేస్తే ఎంత వస్తుందంటే 6 ఇంచెస్ వస్తుంది. ఈ 6 ఇంచెస్ అనేది మీకు ఆర్మ్ రౌండ్కి ఫార్ములా వస్తుంది, అండ్ అలాగే షోల్డర్కి నెక్ విత్కి ఈ రెండింటికి కలిపి ఇది ఫార్ములా అండి. ఏంటంటే మరొకసారి చెప్తున్నాను చూడండి, చెస్ట్ డివైడెడ్ బై 6 చేయాలండి. ఎవరికైనా ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా చెస్ట్ డివైడెడ్ బై 6 చేయాలి. మేబీ ఇప్పుడైతే మనం ఒక 36 ఇంచ్ వాళ్ళకి ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ చెస్ట్ డివైడెడ్ బై 6 చేస్తే ఎంత వచ్చిందండి, 6 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్లో ఇదిగోండి ఈ టేప్ పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా 6 ఇంచెస్కి మీరు మార్క్ చేయాలి. ఓకేనండి. 6 ఇంచ్కి మార్క్ చేసిన తర్వాత ఇందులో హాఫ్ ఎంత అండి, 3 ఇంచెస్. 3 ఇంచెస్ అనేది షోల్డర్ కోసం, 3 ఇంచెస్ అనేది నెక్ విత్ కోసం. మేడం మాకు 3 ఇంచెస్ షోల్డర్ కొంచెం డీప్ అవుతుందండి, కొంచెం మాకు డీప్ తగ్గించాలి అనుకున్నప్పుడు ఈ 3 ఇంచెస్ నెక్ డీప్ని ఒక 1/4 ఇంచ్ తగ్గించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అలా అని షోల్డర్ని 3 ఇంచెసే మాకు కావాలి, ఇంకా షోల్డర్ ఇంత వద్దు, షోల్డర్ కూడా మాకు కొంచెం కావాలి అనుకున్నప్పుడు ఇందులో కూడా ఒక 1/4 ఇంచ్ తగ్గించుకోండి. అంటే నేను చెప్పే ఫార్ములాలో ఒక 1/4 ఇంచు 1/2 ఇంచు అనేది మన కన్వీనియన్స్ బట్టి, మన అడ్జస్టబుల్ బట్టి మార్చుకోవచ్చండి. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేశానండి, ఇదిగోండి నేనైతే 3 ఇంచెస్ తీసాను. ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను ఇక్కడ 3 ఇంచెస్ తీసాను. ఇప్పుడు బ్యాక్ డౌన్ కావాలి. బ్యాక్ డౌన్ ఈ ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి బ్యాక్ డౌన్ మార్క్ చేయాలి. సెకండ్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ మార్క్ చేయాలి. ఫస్ట్ బ్యాక్ డౌన్ ఒక 10 ఇంచెస్ ఉందనుకోండి, ఇదిగోండి ఒక 10 ఇంచెస్ ఉంటే ఇలాగ 10 ఇంచెస్కి కూడా మీరు ఒక స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటే మీకు ఏంటంటే ఒక బాక్స్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ 3 ఇంచెస్ తీసాం. మేడం మనకి నెక్ రౌండ్ వెనక్కి చాలా నీట్గా రౌండ్ కర్వ్ బాగా రావాలి అనుకున్నప్పుడు ఇదిగోండి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ పెంచేసుకొని ఈ కర్వ్ అనేది కొంచెం క్రాస్గా లైన్ డ్రా చేయాలి. డీప్ కావాలి అనుకుంటేనేనండి, లేదు అనుకుంటే ఈ 3 ఇంచెస్ దాంట్లోనే ఇలా రౌండ్ తిప్పేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ కొంచెం డీప్ కావాలనుకుంటే ఇదిగోండి ఇలా ఇందులో తీసేసుకొని ఇందులో కర్వ్ తిప్పేసుకోవాలి. ఇలాగ ఈ కర్వ్ కూడా ఈ కార్నర్ నుంచి 1 ఇంచు 1.5 ఇంచెస్ కార్నర్ నుంచి రౌండ్ తిప్పేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పాయింట్ నుంచి ఏం చెప్పానండి మీకు, ఆర్మ్ డౌన్. ఇదిగోండి చెస్ట్ డివైడెడ్ బై 6 చేస్తే ఎంత చెస్ట్ డివైడెడ్ బై 6 చేస్తే ఎంత వచ్చిందండి, 6 ఇంచెస్ వచ్చింది. ఇదిగోండి నేను ఆర్మ్ రౌండ్కి కూడా 6 ఇంచెస్ని మార్క్ చేసేసుకుంటున్నాను. ఓకేనండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక బాక్స్ డ్రా చేసాను.
ఇప్పుడు బ్యాక్ పార్ట్లో షోల్డరు ఆర్మ్ డౌన్ రెండు మార్క్ చేసేసిన తర్వాత ఇక్కడ కరవ తిప్పేసాం. ఇక్కడ కరవ తిప్పడానికి మీరు చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళందరూ, చిన్న సైజ్ అంటే 24 నుంచి 34 ఇంచెస్ వరకు అందరూ చిన్న సైజ్ వాళ్ళండి. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే అలాగ కాకపోయినా ఇది బ్లౌజ్ కాబట్టి 27 ఇంచీల కన్నా తక్కువ ఉన్నవాళ్ళు, చెస్ట్ సైజు 27 ఇంచీల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఓకేనండి. నడుము సైజు 27 ఇంచీల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఈ 1 ఇంచ్ని బేస్ చేసుకొని ఆర్మ్ రౌండ్ కర్వ తిప్పాలండి. అదే నడుము సైజు 27 ఇంచీల కన్నా ఎంత ఉన్నా కూడా ఆర్మ్ డౌన్ అనేది ఏం చేస్తారంటే 1.5 ఇంచెస్కి మార్క్ చేస్తారండి. సైజుని బట్టి ఇలా కర్వ తిప్పుతారు. అదే 40 అబోవ్ కొంచెం పెద్ద సైజు వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఈ ఆర్మ్ డౌన్ దగ్గర నుంచి కర్వ్ అనేది ఒక 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఆ 2 ఇంచెస్ని బేస్ చేసుకొని రౌండ్ తిప్పుతారండి. ఇప్పుడు మనం తీసుకునే చెస్ట్ సైజ్ 36 కాబట్టి నేను 1.5 మాత్రమే మార్క్ చేస్తున్నానండి. ఓకేనా. 27 కన్నా ఎక్కువ ఉన్నారు, అలాగే నార్మల్గా ఉన్నారు కాబట్టి నేను 1.5 ఇనఫ్ కాబట్టి ఇదిగోండి 1.5 తీసుకొని 1.5 బేస్ చేసుకొని ఇలాగా ఆర్మ్ రౌండ్ దగ్గర కర్వ్ తిప్పేసుకోవాలి. ఓకేనండి. ఒకవేళ కొంచెం హెవీగా చెస్ట్ దగ్గర స్కిన్ ఉందనుకోండి, బ్యాక్కి ఫ్రంట్కి స్కిన్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి, ఈ కిందన 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఈ కర్వ్ అనేది 1/2 ఇంచ్లో ఇలా కలపాలండి. ఇక్కడ మార్చుకోవద్దు, ఓన్లీ ఇక్కడ మాత్రమే ఈ కర్వ్ని మళ్ళీ తీసుకొచ్చి ఇలా కలిపేయాలి. అర్థమవుతుంది కదండి. ఇక్కడ మార్చలేదు నేను, ఇక్కడ మాత్రమే మారుస్తున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ చూద్దామండి. చెస్ట్ లూజ్ ఎంత అండి? 36ని డివైడెడ్ బై 4 చేయాలి. ఎందుకు అంటే బ్లౌజ్ని ఇది డబుల్ ఫోల్డింగ్లో ఉంచాం, అలాగే ఫ్రంట్ పార్ట్లో 2 పార్ట్స్ వస్తాయి కాబట్టి మొత్తం ఎంత అయింది? 4 పార్ట్స్. అందుకని చెస్ట్ని డివైడెడ్ బై 4 చేస్తే 9 ఇంచెస్ వస్తుందండి. 36 డివైడెడ్ బై 4. ఇందాక చెప్పిన ఫార్ములా అనేది షోల్డర్ కావాలనుకోవడానికి అండ్ అలాగే నెక్ డీప్ కోసం. ఇప్పుడు చెప్పింది ఏంటంటే చెస్ట్ లూజ్ కోసం. అంటే చెస్ట్ లూజ్ కోసం ఫార్ములా ఏంటంటే చెస్ట్ డివైడెడ్ బై 4. చెస్ట్ డివైడెడ్ బై 4 చేస్తే 9 ఇంచెస్ వచ్చింది. ఇది అన్నమాట. ఇక్కడ నుంచి 9 ఇంచెస్కి మీరు మార్క్ చేస్తారు. ఓకేనా. 9 ఇంచెస్ మార్క్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకోండి. ఒక్క అప్పర్ చెస్ట్ దగ్గర మాత్రమే 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకొని వేస్ట్ లూజ్ కోసం అంటే ఖర్చుల కోసం 1.5 అయితే 1.5, 2 ఇంచీలు అయితే 2 ఇంచీలు వేస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు లోవర్ చెస్ట్ అంటే మెయిన్ చెస్ట్కి వచ్చేసరికి 9 ఇంచెస్. ఇక్కడ ఏమి 1/2 ఇంచ్ పెంచొద్దండి, ఎలా ఉందో యాజ్ స్టేజ్గా అలాగే మార్క్ చేసేసి ఇక్కడ మళ్ళీ వేస్ట్ లూజ్ ఏం చేస్తారంటే ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటారు. ఓకేనా అండి. అలాగే కిందకి వచ్చేసరికి ఏంటంటే నడుము అండి. వీళ్ళు 36 సైజు ఉన్న వాళ్ళు, చెస్ట్ సైజు 36 ఉన్న వాళ్ళకి నడుము 32 ఉందనుకోండి, 32ని కూడా మీరు ఏం చేయాలి? 4 పార్ట్స్ చేయాలి. 4 పార్ట్స్ చేస్తే ఎంత వచ్చిందండి? 32 డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వచ్చిందండి? 8 వస్తుంది. 8ని ఇదిగోండి ఇక్కడ నుంచి కార్నర్ నుంచి 8 ఇంచెస్ని ఇక్కడ ఫోల్డ్ చేస్తారు, ఇక్కడ మార్క్ చేస్తారు అండ్ అలాగే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాకి మార్క్ చేస్తారండి. ఎందుకు అంటే వెనక్కి మనం డాట్స్ వేసుకుంటాం కదండి, డాట్స్ కోసం బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకొని ఇక్కడ నుంచి కామన్ ఏమాలి 1.5 అయితే 1.5, 2 ఇంచెస్ అయితే 2 ఇంచెస్ వేస్ట్ లూజ్ కోసం మార్క్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ ఫోల్డింగ్ చేసే ముందే ఇదిగోండి మేడం, ఎప్పుడూ కూడా బ్లౌజ్ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచేలాగా చూసుకోవాలి. ఇదిగోండి ఫోల్డింగ్ చూసారా, నా వైపు ఉంది, ఇలాగ ఫోల్డింగ్ మన వైపు ఉంచేలా చూసుకొని ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని కలుపుతారు. ఓకే. అలాగే ఈ వేస్ట్ లూజ్ ఉంది కదా, ఈ వేస్ట్ లూజ్ని కూడా ఈ 3 పాయింట్ని కలుపుతారు. ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అండి.